కార్తీక మాసంలో మనము కార్తీక పురాణంలోని 19వ అధ్యాయంలో ఉండేటువంటి భగవంతుని యొక్క సందేశాన్ని మనం ఈరోజు విందాం. ఇక్కడ చాతుర్మాస్య రహస్యాన్ని తెలియజేయడం జరిగిందనమాట. చాతుర్మాస్య రహస్యం ద్వారానే నారదుల వారు జన్మించినటువంటిది అనమాట. నారదుడు ఒక దాసీపుత్రుడుగా ఉండేటువంటి వాడు. వాళ్ళ అమ్మగారు ఈ చాతుర్మాసానికి వచ్చేటువంటి మున్లకు ఆశ్రమంలో ఆమె వాళ్ళ యొక్క వంట సామాన్లు అవన్నీ కూడా కడిగి ఇచ్చేటువంటిది అనమాట. ఒక పని మనిషిగా ఉండేది ఆమె, దాసి అనమాట. ఆమెకు ఒక కొడుకు కలిగితే అతను కూడా ఆ మహర్షులకందరికీ కూడా సేవ చేసినాడు అనమాట. ఆ మహర్షులకందరికీ సేవ చేయడం వల్ల మహర్షుల యొక్క అనుగ్రహము అతనికి కలిగింది. వాళ్ళు చెప్పేటువంటి అనుగ్రహ భాషణాలు, వారు చెప్పేటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మతో పాటు ఆ పిల్లవాడు కూడా వినడం అనేటువంటి జరిగింది. తర్వాత ఆ చాతుర్మాసం అయిన తర్వాత ఆ స్వాములందరూ కూడా వెళ్ళిపోయినారు. తర్వాత వాళ్ళమ్మ పోతూ ఉంటే వాళ్ళమ్మను ఒక సర్పం కాటేసిందనమాట. వాళ్ళమ్మ చనిపోవడం జరిగింది. అప్పుడు ఆ చిన్నపిల్లవాడు ఏడుస్తూ భగవంతుని వేడుకుంటాడు, స్వామి ఇంత సేవ చేశాము, ఏమిటి అతాట్ పరిణామము అని చెప్పేసి, ఆ విధంగా ఎంత సేవ చేశాము మేము అని చెప్పేసి చెప్తే, నువ్వు వచ్చే జన్మలో నారదుడై పుట్టి శ్రీవారి గానాన్ని చేస్తూ ఉంటావు ఎప్పుడు కూడా అని చెప్పేసి ఒకసారి దివ్యమైనటువంటి ఆకాశవాణి వినిపించిందనమాట. ఆ విధంగా చాతుర్మాస్యాన్ని చేయడం వలన మనము ఆ విధమైనటువంటి ఫలితాన్ని పొందడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఆ చాతుర్మాసంలో గురువుల యొక్క అనుగ్రహ భాషణాలు వినడము, వారికి సేవ చేయడము, వారి నుంచి వచ్చేటువంటి సందేశాలను గ్రహించడము, ఈ విధంగా చేయడం వలన ఆహారాన్ని క్రమబద్ధంగా తీసుకోవడము, ఈ విధమైనటువంటి శ్రమ చేయడం వలన భగవంతుడు చెప్తున్నాడు, నేను ఈ 4 నెలలు నిద్ర నెపంతో పండుకున్నా భక్తి గల వాళ్ళని పరిశీలిస్తూనే ఉంటాను అంటాడు. ఈ 4 నెలలు నేను బాహ్య నేత్రంలో నిద్రపోతూ ఉంటాను, కానీ భక్తి గల వాళ్ళని నేను ఎప్పుడూ కూడా పరిశీలిస్తూనే ఉంటాను. అంటే నువ్వు చెప్పేదానికి నీ ఆచరణకి సంబంధం ఉందా అని చూస్తాడు భగవంతుడు. కొంతమంది చెప్తారు, ఆచరించరు. కొంతమంది ఆచరిస్తారు, చెప్పురు. ఆచరిస్తూనే ఉంటారు, వాళ్ళు చెప్పరేమి. ఇట్లా మనం చేసేటువంటి కర్మణ్యేకం మనస్సేకం వచస్సేకం అంటారు. కర్మణ్యేకం అంటే మనం చేసేటువంటి కర్మ, వచస్సేకం అంటే మనం మాట్లాడేటువంటి మాట. కర్మణ్యేకం వచస్సేకం, మనస్సేకం అంటే మనస్సు, ఆలోచించేటువంటి విధానం. అంటే కర్మ, మనం చేసేటువంటి కర్మ, మనం ఆలోచించేటువంటి మనస్సు, మనం మాట్లాడేటువంటి మాట, చూడండి ఈ 3 సమానంగా ఉండాలి ఎప్పుడు కూడా. కర్మణ్యేకం మనం చేసేటువంటి కర్మ, మనము మనసులో ఆలోచించేటువంటి ఆ కర్మను గురించి ఆలోచించేటువంటి విధానం మనస్సేకం. వచస్సేకం దాని గురించి మాట్లాడేటప్పుడు ఈ 3 కూడా మనము సమానంగా ఉన్నప్పుడే భగవంతుని యొక్క ప్రీతి కలుగుతుంది, అంతవరకు కలగదు. అది త్రికరణ శుద్ధిగా భగవంతుడిని ప్రార్థించాలి. సో మనం చేసేది ఒకటి చేస్తుంటాం, మాట్లాడేది ఒకటి మాట్లాడుతుంటాం, మనసులో ఇంకోటి ఆలోచన చేస్తుంటాం. ఇది చాలా అపవిత్రమైనటువంటి విషయము. ఆధ్యాత్మికతలో చాలామంది చేసేది ఇదే పొరపాటే. మనసులో ఏదో ఆలోచిస్తుంటారు, మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడేది ఒకటి మాట్లాడి చేసేది ఇంకోటి చేస్తుంటారు.
ఇది భగవంతుడు ఎప్పుడు కూడా ఇది చేయడు. కాబట్టి భగవంతుడు చెప్పినటువంటిది అది త్రికరణ శుద్ధిగా చేసినటువంటి పనులను భగవంతుడు మెచ్చును. హనుమాచార్య చెప్తాడు, త్రికరణ శుద్ధిగా చేసినటువంటి పనులను భగవంతుడు మెచ్చును, జనులు మెచ్చుతారు. మనమేం చేస్తామంటే త్రికరణ శుద్ధిగా చేసిన పనులను బంధువులు మెచ్చాలా, భగవంతుడు మెచ్చకపోయినా పర్వాలేదంటారు, పబ్లిసిటీ. కానీ భగవంతుడు మెచ్చుకుంటే చాలు, బంధువులు మెచ్చుకోకుండా పర్వాలేదు. అది త్రికరణ శుద్ధిగా మనం చేసేటువంటి పనులను భగవంతుడు ఎప్పుడు కూడా మెచ్చుకుంటాడు. కాబట్టి ఆ విధంగా ఒక సత్సంగం అనుకోండి, అక్కడ 10 మందే చాలు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఆ 10 మందికే కావాల్సింది, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ 5,000 మంది జనాలు ఉన్నారు, ఎప్పుడన్నా వచ్చినారా చెప్పండి? ఏ రోజు రాలేదు. 5,000 మంది ఉన్నా మీకు పొద్దున్న నుంచి సాయంత్రం టిఫిన్ పెడతామన్నా ఇటు రారు ఎవరు. కానీ సాయంత్రం వరకు పెడతాం మీకు కావాల్సిందన్నా కూడా ఎవరు రారు. వాళ్ళు అతుక్కోపోయినారు, వాళ్ళ భౌతిక జీవితాలకి పూర్తిగా అతుక్కొని పోయి వాళ్ళు ఎట్లా తయారైనారంటే అట్లా తయారైపోయినారు అన్నమాట ఈరోజు. కాబట్టి వాళ్ళని ఏమి మనం మార్చలేము, ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం మొదలు కావాల్సిందే. భగవంతుడు నీ ప్రయత్నం జరిగే వరకు భగవంతుడి ప్రయత్నము రాదు ఎప్పుడు కూడా. నువ్వు ప్రయత్నం మొదలు పెడితే భగవంతుడు దానికి హెల్ప్ చేస్తాడు అంతే. అంతేగాని నువ్వు ప్రయత్నం మొదలు పెట్టమని ఆయన ఏం చెప్పడు. నువ్వు ఇవన్నీ చూసుకొని ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. కలియుగంలో మనకు ఉండేటువంటి ఆయుష్ ఎంత, మనకు ఉండేటువంటి కాలం ఎంత, మనకు ఉండేటువంటి వసతులు ఎంత, మనకు ఉండేటువంటి జ్ఞానం ఎంత, ఇవన్నీ కూడా మనం చూసుకొని కలియుగంలో మనం చేయవలసినటువంటి పని ఏమి అనేటువంటిది మనమే గుర్తిరగాల. ఇంతమంది గురువులు, ఇంత గ్రంథాలు మనకి ఏం చెప్తున్నాయి? నువ్వు కనీసం చనిపోయేటప్పుడు భగవంతుని యొక్క భావన నీలో రావాలని చెప్తున్నాయి. మరి భగవంతుని యొక్క భావన మనలో వస్తూ ఉందా? అది రావాలంటే మనకు అలవాటు కావాలి, భగవంతుని యొక్క భావన అలవాటు కావాలి. ఆ అలవాటు లేకుండా పోతే మనం భగవంతుని భావన మనలో రాదు. లేదా ఆ రోజు కోమాలో ఉన్నాం సార్, ఏదో ఉన్నాం అనుకున్నా, అంతవరకు చేసింది కూడా నేను ఫలితాన్ని స్వీకరిస్తానంటాడు శ్రీకృష్ణ భగవానుడు. సరే, ఆ రోజు నువ్వు మాట్లాడలేకుండా పోయినావు, నీ ఆలోచన కూడా సరిగా లేదు, నువ్వు అంతవరకు చేసింటావు కదా కాన్షియస్గా ఉన్నప్పుడు, దాన్ని నేను స్వీకరిస్తాను అంటాడు ఆయన. 2 ఆప్షన్లు ఇచ్చినాడు ఆయన, 2 ఆప్షన్స్ ఇచ్చినాడు. కాబట్టి ఆ 2 ఆప్షన్లో మనం ఏది చేయలేకుండా పోతున్నాం మనం. కాబట్టి మనము భగవంతుని మనం ప్రార్థించుకోవాలి. అందుకే బతికినన్నాళ్ళు భజన చెప్పను కానీ మరణ సమయం మందు మరచునేమో, ఆవేద యమదూతల ఆగ్రహంగా వచ్చి ప్రాణాలు పెకిలించి పట్టినప్పుడు, కపవాత పైత్యములు కప్పగా బ్రహ్మ చేత గంప మాధ్యమం మంది కష్టపడుతూ, నా జీవితం నేను నారాయణ అని పిలవలేనో, నాటికి ఇప్పుడే చేసేద నీ నామ భజన, దళచల చేరి వినమయ్య ధైర్యంగాను, భూషణ వికాస ధర్మపురి నివాస శ్రీ లక్ష్మీ నరసింహ దురిత దూర అంటాడు. బతికినన్నాళ్ళు భజన తప్పను కానీ మరణ సమయం ముందు మరస్తానేమో, ఆ వేళ యమదూతల ఆగ్రహముగా వచ్చి ప్రాణాలు పెకిలించి పట్టినప్పుడు, ప్రాణాలు తీసేటప్పుడు కపవాత పైత్యములు కప్పగా బ్రహ్మచేత, ఈ కపమంతా నిండుకొని నా పరిస్థితి ఎట్లుంటుందో ఏమో, కపవాత పైత్యములు కప్పగా బ్రహ్మచేత గంప మాధ్యమం మంది కష్టపడుతూ నాకు నోరు వస్తుందో లేదో, గంప మాధ్యమం మంది కష్టపడుతూ నా దివ్యతో నేను నారాయణ అని పిలువలేనో, నాటికి ఇప్పుడే చేసేది నేను అప్పుడు పిలుస్తానో లేదయ్యా, ఇప్పుడు చేసింటాను, దీన్నన్నా తీసుకో, నువ్వు ఇప్పుడే చేస్తాను, వయసు ఉన్నప్పుడు కాన్షియస్గా ఉన్నప్పుడు, నా జీవితో నేను నారాయణ అని పిలువలేనో, నాటికి ఇప్పుడే చేసేది నీ నామభజన, దళచని చేరు వినవయ్య ధైర్యముగాను, భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్తాడు. మరి కాబట్టి మనము దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలంటారు, అంతే కదా, పెద్దవాళ్ళు ఊరికి చెప్పలేదు. మనం దీపం ఆయుష్ ఉండగానే మన ఇల్లు చెక్క పెట్టుకోవాలి, దీన్ని పరిశుభ్రం చేసుకోవాలి. దీన్ని పరిశుభ్రం చేసుకొని దీన్ని ధర్మ కార్యాల కోసం వినియోగించాలి. శరీరం కను ధర్మ సాధనం అంటారు. ఇది ధర్మం చేయడానికి ఈ శరీరం వచ్చినది. ధర్మం చేసి ఆత్మను తెలుసుకో,
ధర్మము చేయాలా, ఆత్మను తెలుసుకోవాలా. సత్యం వద ధర్మం చర అని చెప్తుంది మన భారతం. సత్యం వద, సత్యాన్ని పలుకు, ధర్మాన్ని పాటించు. సత్యం వద ధర్మము చర, ధర్మాన్ని పాటించు, సత్యాన్ని తెలుసుకో. ఇదే భారతీయ మూల సూత్రం. అంతే. సత్యం కోసం అన్వేషణ చేయి, ధర్మాన్ని పాటిస్తూ ఉండు, సత్యం తెలుస్తుంది నీకు ఏ రోజు ఒక రోజుకి. కాబట్టి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగిందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము లోకా సంస్థ సుఖినో భవంతు అని చెప్పేసి అనే భావన కలిగి ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడైనా కూడా పొందవచ్చు. కాబట్టి ఆ విధంగా నారదుడు ఆ విధంగా పుట్టడం అనేటువంటి జరిగింది. కాబట్టి నీ కోరికను సిద్ధింపజేయగల వ్రతము ఇదే. దీంట్లో నిర్మలత్వము, నిశ్చయత ఇవన్నీ కూడా మనకు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఏర్పడడానికి ఇట్లాంటి చాతుర్మాస రసాలు నువ్వు వినాలి. అక్కడ ఉండేటువంటి గురువుల యొక్క భావనలు, అనుగ్రహ భాషణాలు నువ్వు అన్నీ కూడా వినాలి. మనసు నియందే లగ్నమయ్యేటట్లు అనుగ్రహిస్తాడు. రెండవ వరం ఆ దురాచారాలు, పరపకర్మలు, స్వార్థ ప్రయోజనాలు అవన్నీ తొలగిపోయి ప్రజలు ధర్మచింతనలో ప్రవర్తించడానికి అనుకూలం కదా, వ్రతాన్ని నాకు ఏమైనా ఇవ్వండి అని చెప్తే నీకు కావలసినటువంటి వ్రతమే చాతుర్మాస్య వ్రతం. ఆ చాతుర్మాస్య వ్రతమే భగవంతునికి నీకు ప్రీతిని కలిగిస్తుంది, భగవంతునికి దగ్గర చేయిస్తుంది అని చెప్పేసి ఇక్కడ జనక మహారాజుకు చెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. వశిష్ఠుడు జనక మహారాజును అడుగుతాడు. జనక మహారాజు చెప్తాడనమాట. ఇది కార్తీక మాసంలో 19వ అధ్యాయం. సరే. సో భారతంలో నిన్న మనం చూసాము వేదవ్యాసుడి జననం అనేటువంటి జరిగింది. చాలా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఒక మహానుభావుడు పుట్టాలంటే ఒక పర్వతానికి మరి నదికి సంగమం జరగడం, అక్కడి నుంచి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఒక కుమారుడు పుట్టడం, ఆ కుమారుని సైన్యాధ్యక్షునిగా చేయడం, ఆ కుమార్తెను ఉపచర వసువు పెళ్లి చేసుకోవడం, ఆమె గిరిక అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకోవడం, తర్వాత ఆమెనే ఎప్పుడూ మనసులో అనుకుంటూ అడవిలో వేటాడడం, ఆ విధంగా అతని వీర్యము పడిపోవడం, ఆ వీర్యాన్ని అతను తీసుకొని ఒక డేగకి ఇవ్వడం, తన భార్యకి ఇవ్వమని చెప్పేసి ఆ వీర్యాన్ని తీసుకుపోతున్నప్పుడు తేజస్సును తీసుకుపోయేటప్పుడు ఇంకొక డేగ వచ్చి కొట్లాడడం, అది నదిలోకి పడిపోవడం, అక్కడ ఉండేటువంటి ఒక చేప అప్సరస అయినటువంటి అత్రిక అనేటువంటి ఆమె మింగడం, ఆమె గర్భవతి కావడం, ఈ విధంగా జరిగి ఆ సత్యవతి అనేటువంటి ఆమె జన్మించడం, ఆ సత్యవతిని పరాశర మహర్షి పెళ్లి చేసుకోవడం, ఆ సత్యవతిని ఆమె మత్స్యగంధి అని చెప్పేసి అంటారు. ఆమెకు అటువంటి వాసన రాకుండా సువాసన భరితమైనటువంటి వరాన్ని ఇవ్వడం, యోజన గంధిగా ఉండడం. చూడండి, ఆ విధంగా అక్కడ విచిత్రమైనటువంటి ఒక గొప్ప మహానుభావుడు వేదవ్యాస మహర్షి మన గురువులకే జగద్గురువు అయిన కృష్ణుడి తర్వాత మనం జగద్గురువుగా కొలుస్తాము అంటే అతన్నే కొలసాల్సిందే. మనం జగద్గురువు అయిన మనకు వేదాలను విభాగం చేసినాడు, అష్టాదశ పురాణాలు రాసినాడు, మహాభాగవతాన్ని రాసినాడు, భారతాన్ని రాసినాడు. ఈ విధంగా అందరి శిష్యులకు ఆ యొక్క ఫలితాన్ని పంచి దాన్ని అన్ని చోట్ల కూడా విస్తరణ చేయించినాడు. ఈరోజు కలియుగంలో అంతో ఇంతో ధర్మం ఉంది అంటే ఈ గ్రంథాలు పఠించినటువంటి వాళ్ళే అని చెప్పొచ్చు. మనం ఇంకా ఒక 25% ఇంకా ధర్మం ఉంది అంటే ఈరోజు రామాయణ మహాభారత భాగవతాలను పఠించినటువంటి వాళ్ళే ధర్మంగా ఉంటున్నారు. వాళ్ళ యొక్క మాటల ద్వారా కొంతమంది ధర్మంగా ఉంటున్నారని మనం గొప్పగా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే అలాంటి భారతాన్ని మనం వింటేనే ఎంతో అదృష్టం అని చెప్తారు. వింటేనే మన ఆలోచనలు మార్పు వస్తాయి, మనం మన జీవితాన్ని సరిదిద్దుకుంటాం. ఎందుకంటే భగవంతుడు 99 తప్పులు చేసి ఒక ఒప్పు చేసినప్పటికీ కూడా భగవంతుడు నిన్ను క్షమిస్తాడంట. చూడరా, వీడు 99 తప్పులు చేసినాడు,
పాపం ఏదో కర్మవశాత్తు చేసింటాడు, ఒకటన్నా చేసినాడు కదా కనీసం అని, ఒకటన్నా చేసినాడు కదా అని అంటాడు. అదే మనుషులు చూసుకోండి, నువ్వు 99 మంచి చెయ్యి, ఒకటి తప్పు చేయి, నువ్వు వేసి తప్పవాడు అంటాడు. దాన్నే హైలైట్ చేస్తాడు వాడు. నువ్వు 99 సార్లు టీ ఇప్పించు, ఒకసారి టీ ఇప్పలేదంటే వాడు టీ కూడా ఇప్పుడు అప్ప అంటాడు. అట్లా చెప్పేశారు. అంటే మనిషికి భగవంతునికి అదే తేడా. మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా భగవంతుడు ఏమనుకుంటాడంటే కర్మానుసారం చేసింటాడు, వాడు తప్పదు. కానీ కొన్ని మంచి పనులు చేస్తున్నాడు కదా, ఆ మంచి పనులను వానికి కౌంట్ చేస్తాం. కార్తీక మాసంలో పోయి దీపం వెలిగించినాడు, గొప్పవాడు, వానికి కొద్దిగా పుణ్యం ఇస్తాం. అన్ని చెడ్డ పనులు చేసినప్పటికీ కూడా కార్తీక మాసంలో దీపం వెలిగించినాడు వాడు. మరి అలాంటి కాలంలో క్షమాగుణం ఉంది కదా, వాడు అంత మాత్రమైనా పోయినాడు కదా అని చెప్పేసి కొద్ది పుణ్యాన్ని కట్టబెడతాడంట, పుణ్యాన్ని కొద్దిగా కట్టబెడతాడంట భగవంతుడు. అట్లా భగవంతుడు అంత దయామయుడు అనమాట. ఒక చిన్న పనిని చేసిన, భగవత్ కార్యాన్ని చేసిన, చిన్న నామాన్ని పలికిన, చిన్న భజన చేసిన, చిన్న సత్సంగాన్ని విన్నా, ఉపవాసం చేసిన, కార్తీక పురాణం విన్నా, ధ్యానము చేసిన, స్నానము చేసినా కూడా, స్నానము చేసిన, ధ్యానము చేసిన, జ్ఞానాన్ని పొందిన వారికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట. ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఇచ్చేస్తుంటాడు. అది మనకు గమనించుకోవాలి. భగవంతుడు మన జీవితంలో ఎన్నో మార్పులను ప్రవేశపెడుతున్నాడు అనమాట. ఈ విధంగా దేవతలను తమ అంశాలతో భూమిపై అవతరించమని బ్రహ్మ ఆదేశిస్తాడు. వీళ్ళందరూ పుట్టేసినారు. ఇప్పుడు అశ్వత్థామ, పాండురాజు, పాండవులు, దుర్యోధనుడు, కర్ణుడు, అందరూ భారతంలో ఎవరెవరై పాత్రలు అయితే ఉన్నారో అందరూ పుట్టేసినారు అనమాట. ఆ విధంగా జనమేజయుడిలా ఇలా అడిగాడంట, బ్రాహ్మణోత్తమ, నువ్వు పేర్కొన్న రాజుల గురించి, ఇంకా పేర్కొని రాజుల గురించి వివరంగా వినాలని ఉంది అని అడిగినాడంట. మహాభాగా, దేవతుల్యుడైనటువంటి ఆ మహారథులంతా ఈ భూమి మీద ఎందుకోసం పుట్టారో ఆ విషయాన్ని సమగ్రంగా చెప్పండి. ఎందుకంటే ప్రతి జన్మకు కూడా ఒక పరమార్థం ఉంటుంది. భగవంతుడు ఒక వ్యక్తికి ఒక జన్మనిచ్చినాడంటే ఒక పరమార్థముతోనే ఇచ్చింటాడు. ఆ పరమార్థాన్ని నువ్వు తెలుసుకొని అందుకు అనుగుణంగా నువ్వు వ్యవహరించాలి అని భగవంతుని యొక్క సూత్రం. కాబట్టి అప్పుడు వైశంపాయనుడు ఇలా అన్నాడు, రాజా, అది దేవతలకు సంబంధించిన రహస్యమని మేము విని ఉన్నాము. బ్రహ్మకు నమస్కరించి ఆ రహస్యాన్ని నీకు చెప్తాను. వీళ్ళంతా ఎందుకు ఈ మహారథులంతా భూమి మీద ఎందుకు పుట్టినారు? హాయిగా ఆనందంగా దేవలోకంలో వండుకోకుండా, వైకుంఠంలో వండుకోకుండా వీళ్ళందరూ కూడా ఎందుకు పుట్టినారంటే అది బ్రహ్మకు సంబంధించినటువంటి విషయమయ్యా. బ్రహ్మకు నమస్కరించి రహస్యాన్ని చెప్తాను అన్నాడు. పూర్వం జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు 21 మార్లు భూమిపై క్షత్రియుడనే వాణ్ణి లేకుండా మహేంద్ర పర్వతం మీదకు పోయి తపస్సు చేశాడంట. జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు 21 సార్లు భూమిపై క్షత్రియుడనే వాణ్ణి లేకుండా చేసి మహేంద్ర పర్వతం మీదకి వెయ్యి తపస్సు చేశాడు. అలా పరశురాముడు క్షత్రియుడు లేకుండా చేయగా క్షత్రియ కాంతలంతా పుత్రాహీనులై బ్రాహ్మణులను శరణు వేడినారంట. వాళ్ళ కాంతలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మాకు సంతానాన్ని కలిగించేటువంటి వాళ్ళు ఎవరయ్యా, ఇట్లా అందరినీ సంహరించినాడు అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళి, బ్రాహ్మణ స్త్రీలందరూ వెళ్ళి అడిగినారు. ఎవరిని? బ్రాహ్మణులకు శరణు వేడినారంట. బ్రాహ్మణులను అడిగినారంట, ఓ నరవ్యాఘ్ర, అప్పుడు కఠోర నియమాలను పాటిస్తూ బ్రాహ్మణులు కేవలం ఋతుకాలంలోనే క్షత్రియ కాంతలో సంగమించినారంట. వాళ్ళు క్షత్రియ కాంతలతో సంగమించినారు. కామవశం వల్ల కానీ ఋతుకాలం కానప్పుడు కానీ వారు కలిసేవారు కాదు. కామం కోసం వాళ్ళు కలిసలేదు, ధర్మం కోసం కలిసినారన్నమాట. కామవశం వల్ల కానీ ఋతుకాలం కానప్పుడు కానీ వారిని కలిసేవారు కాదు. క్షత్రియ వంశాభివృద్ధికి వారి వల్ల గర్వం పొందిన క్షత్రియ స్త్రీలు మహాబలశాలైన పుత్రులను పుత్రికలను కన్నారు. ఇది కూడా అమ్మవారి యొక్క ప్రేరణ. ఈ విధంగా తపస్సులైనటువంటి బ్రాహ్మణుల వల్ల క్షత్రియ స్త్రీలందు ధర్మపూర్వకంగా ఛాత్రవంశ జననము అభివృద్ధి జరిగినాయి.
అనంతరం బ్రాహ్మణ ప్రధానమైన 4 వర్గాలు స్థిరపడినాయి. ఈ విధంగా 4 వర్గాలు స్థిరపడినాయి. పురుషులు ఋతుకాలంలోనే స్త్రీలతో కలిసేవాళ్ళు. కామవశం వలన కానీ ఋతుకాలం కానప్పుడు కానీ సంగమించేవారు కాదు. పశుపక్షాదులు ప్రాణులన్నీ నియమాన్ని అనుసరించేవి. ఈ విధమైన ధర్మం చేత 100 సంవత్సరాలు జీవించేవాళ్ళు. అంటే దానికి ఒక నిబంధన, పిల్లలు పుట్టడానికి దానికంతా కూడా ఒక నిబంధన ప్రకారము, ఒక శాస్త్రం ప్రకారము వాళ్ళంతా కూడా చేసేటువంటి వాళ్ళు. కలియుగంలో ఇప్పుడు విచ్చలవిడిగా అయిపోయింది, కానీ అప్పుడు ధర్మబద్ధంగా ఉండేది. ప్రతిదాన్ని కూడా ధర్మబద్ధం చేసేటువంటి వాళ్ళు. మనకు వివాహ వ్యవస్థనే మన దేశంలో శుభకార్యంగా చెప్తారు. ఈరోజు ప్రతిదీ కూడా శుభకార్యంగా మనము చెప్తారు. అంత గొప్ప సంస్కృతి మనది. కానీ పాశ్చాత్యులు చేసుకునే వివాహం కామవాంఛతో ఉంటుంది. ఇక్కడ అట్లా ఉండదన్నమాట. అది ఒక భాగంగా ఉంటుంది, కానీ అదే జీవితం అనేటువంటిది కాదు అని మనము సృష్టి మూలత్వం కానీ అది దానికి సంబంధించింది కాదు అని చెప్పేసి అవి ధర్మం కోసం చేస్తారనమాట. కాబట్టి అప్పుడు వందలాది రాజా ఆనాటి ప్రజలు ధర్మపత్ర పరాయణులు. అందుకే అదుల చేత వ్యాధుల చేత విముక్తులు అయ్యేటువంటి వారు, వాళ్ళకి ఏమి వ్యాధులు ఉండేటువంటి వారు కాదు. తర్వాత సముద్ర పర్యంతం వ్యాపించి పర్వతాలతో అడవులతో కూడిన ఈ భూమిపై క్షత్రియ జాతి ఏర్పడింది. ఈ విధంగా క్షత్రియ జాతి ఇందులో ఏర్పడింది. క్షత్రియ జాతి ఈ భూమిని ధర్మముతో పరిపాలిస్తుండగా బ్రాహ్మణాది వర్గాలన్నీ మిక్కిలి ఆనందాన్ని పొందినాయి. బ్రాహ్మణ జాతికి ఏం కావాలా? ధర్మాన్ని నిలబెట్టేటువంటి వాడు కావాలా? ధర్మాన్ని చెప్పడానికి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ధర్మాన్ని నిలబెట్టడానికి క్షత్రియులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగింది. నాటి ప్రజాపాలకులు కామక్రోధాల వల్ల కలిగే దోషాలను దరిచేరనీయక ధర్మానుసారంగా దండింపదగిన వారిని దండిస్తూ పరిపాలించినారు. వాళ్ళు వదిలేటువంటి వాళ్ళు కాదు. ఎవరైతే దోషాలు చేస్తారో వాళ్ళని వదిలేటువంటి వాళ్ళు కాదు. ఈ విధంగా రాజు ధర్మపరుడుగా ఉండగా ఇంద్రుడు తగిన సమయంలో తగిన ప్రదేశంలో వర్షము ద్వారా ప్రజలను రక్షించేటువంటి వాడు, వర్షాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు. రాజా ఆనాడు ఒక్క బాలుడు మరణించలేదు. యవ్వనం రాకుండానే ఏ పురుషుడు స్త్రీ సుఖాన్ని కోరుకోలేదు. చూడండి ఎంత గొప్ప మాట. యవ్వనం రాకుండా ఏ పురుషుడు ఏ స్త్రీని కోరుకోలేదండి. ఏ స్త్రీని కోరుకోలేదు. అంటే కామవాంఛ ఎప్పుడు కలగాలో అప్పుడే కలిగింది. అట్లా వేరే రకంగా ఎప్పుడు కలిగేటువంటిది కాదు. అంత కఠోర నియమాలతో, అంత ధర్మంగా, అంత స్వచ్ఛంగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క మనసులన్నీ కూడా. భరత శ్రేష్ఠ ఇలా సాగర పర్యంతం ఉన్నటువంటి ఈ భూమండలం అంతా దీర్ఘాయుష్లై ప్రజలతో నిండి ఉండేది. అందరూ దీర్ఘాయుష్గా బతికేటువంటి వారు. రామాయణం కాలంలో కూడా చూసాం మనం. ఎంతోమంది ఎవరు వైధవ్యానే పొందలేదంట, అకాల మరణాలు లేవంట, అకాలమైనటువంటి రోగాలు లేవు, అకాలమైనటువంటి ఏమి కూడా ఉండేటువంటివి కాదు. కాబట్టి అప్పుడు చూడండి, క్షత్రియులు గొప్ప గొప్ప దక్షిణలు ఇస్తూ యజ్ఞాలు చేసేవారు. బ్రాహ్మణులు వేదాలను సాంగోపాకంగా అధ్యయనం చేసేటువంటి వాళ్ళు. రాజా ఆనాడు బ్రాహ్మణులు వేద విక్రయాన్ని చేయలేదు. వేద విక్రయం అంటే వాళ్ళు ఎప్పుడు కూడా తమ విద్యను అమ్ముకోలేదు, వేద విక్రయం చేయలేదు. అది అమ్ముకోకూడదు కూడా. మనం అంతే అయిపోయింది. ఎప్పుడు కూడా బ్రాహ్మణులు ఎప్పుడు కూడా వేద విక్రయాన్ని తీసుకోకూడదు, అది ఉండేటువంటిది. శూద్రుల దగ్గర వేదాన్ని ఎక్కువగా చెప్పేటువంటి వాళ్ళు కాదు, కొంతవరకు చెప్పేటువంటి వాళ్ళు. వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కొంతవరకు చెప్పేటువంటి వాళ్ళు. వైశ్యులు ఎద్దులతో వ్యాపారం చేసేవాడు. కృషించిన ఎడ్లపై భారం మోపేవారు కాదంట వాళ్ళు. అంటే కృషించిన ఎద్దులు ఉంటాయి కదా, వాటి మీద భారం మోపేవారు కాదు. వారికి ఆహారాన్ని ఇచ్చి జీవనాన్ని కల్పించేటువంటి వారు. అంటే ఏమైనా బాగలేకుండేటువంటి ఎద్దులు ఇట్లాంటివన్నీ ఉంటే వాళ్ళకి అటువంటి దాని మీద ఏమీ బరువు వేయకోకుండా వాటికి ఆహారాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు. పాలు తాగే దూడలు ఉండగా పశు పాలను పిండుకునేవారు కాదు. చూడండి, పాలు తాగే దూడలుంటే పశుపాలను పిండుకునే వాళ్ళు కాదు. వర్తకులు మోసపు కొలతలతో వస్తువులను అమ్మేవారు కాదు. మోసపు కొలతలు ఉంటాయి, రాంగ్ వెయిట్స్ అన్నీ వేసేది, ఇట్లన్నీ ఇవన్నీ వేసి ఈరోజు విచ్చలవిడిగా వ్యాపారం మోసం జరుగుతుంది ఈరోజు అంతే కూడా. అట్లాంటిది ఉండేది కాదు.
ఎందుకంటే ఇప్పుడు భారతాన్ని వింటే ఇవన్నీ చేయాల్సి వస్తుందని ఎవరు రారు, అందుకని ఇవన్నీ చేయాల్సి వస్తుంది కదా. భారతాన్ని వింటే ఇవన్నీ చేయాల్సి వస్తుందని వినేదే హాయిగా ఉందాం అసలుకి, మాకు తెలియస్తారు ఏముందో అనేది, అట్లా అయిపోయింది అనమాట. అందుకే రామాయణంలో మంచి విషయాలు చెప్తారు, దాన్ని చేస్తారు అనమాట. నరోత్తమ, మనుషులు ధర్మబద్ధమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ధర్మపరాయణులై ధర్మం పట్ల దృష్టి పెట్టి వ్యవహరించేటువంటి వారు. అన్ని వర్గాల వారు వారి వారి కర్మలను శ్రద్ధగా ఆచరించేవారు. ఈ విధంగా ఆనాడు ధర్మం ఎక్కడా కూడా తక్కువయ్యేది కానీ తప్పయ్యేది కానీ అయ్యేది కాదంటారు ఆ రోజుల్లో. సకాలంలో ఆవులు ఈనేవి, స్త్రీలు ప్రసవించేవాళ్ళు, ఆయా ఋతువులలో వృక్షాలు పూలు పూచేవి, ఫలాన్ని ఇచ్చేవి. ఈ విధంగా కృతయుగంలో చక్కగా ఉండగా ఈ భూమంతా అనేక ప్రాణులతో నిండి ఉండేది. భర్త శ్రేష్ఠ, ఈ విధంగా మానవులతో ఈ లోకం ప్రసన్నంగా ఉండగా క్షత్రియ కాంతలకు అసురులు జన్మించినారు, రాక్షసులు జన్మించినారు. మొదలైంది ఇంకా కలకలం. ఆదిత్యులచే దైత్యులు పలుమార్లు ఓడింపబడి, అతిథి దేవతలచే పలుమార్లు ఓడించబడి, స్వర్గం నుంచి ఐశ్వర్యం నుంచి భ్రష్టులై భూమి మీద జన్మించినారు. వీళ్ళంతా భూమి మీదకి వచ్చినారు. అభిమానం గల అసురులు ఈ భూమి మీద ప్రభుత్వాన్ని కోరుకొని మనుషులందు ఇతర ప్రాణులందు జన్మించినారు. వీళ్ళంతా మనుషులందు ఇతర ప్రాణులందు జన్మించినారు. ఆ దేవతలను ఓడించలేక భూమి మీదకి వచ్చేసినారు వీళ్ళు. రాజేంద్ర, ఈ అసురులు ఆవులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, గేదెలు, మాంసాహారైన పశువులు, ఏనుగులు, లేళ్ళు, ఇలా అన్ని జాతుల యందు జన్మించినారు. వీళ్ళంతా కూడా అట్లాంటి స్వభావం ఉండేటువంటి వాళ్ళు జన్మించినారు. వారందరితో ఈ భూమి తన భారాన్ని తనే మోయలేకుండా పోయింది. ఎప్పుడైతే అసురులు పుట్టినారో ఈ భారం ఎక్కువైపోయిందన్నమాట. భూమిపై జన్మించిన దైత్యులు, దానవులైనటువంటి కొందరు రాజులు మిక్కిలి గర్వముతో ఉండేవాళ్ళు. బలవంతులు, గర్విష్ఠులైన ఆ రాజులు శత్రువులను అణిచివేస్తూ సాగర పర్యంతమైనటువంటి భూమిపై సంచరించేటువంటి వారు. తమ బలముతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను, ఇతర ప్రాణులను హింసించసాగినారు. వచ్చి వాళ్ళ ప్రభుత్వం ఏర్పడే విధంగా, వాళ్ళ అధికారం ఏర్పడే విధంగా, వాళ్ళ ఆక్రమణ ఏర్పడే విధంగా అందరినీ కూడా బాధించడం మొదలుపెట్టినారు. ప్రాణులందరూ భయపడుతూ హింసిస్తూ భూమండలమంతా ప్రాణులందరినీ భయపెడుతూ హింసిస్తూ భూమండలమంతా పలుసార్లు తిరగసాగినారు. వారు వేద బ్రాహ్మణ విరోధులై బలగర్వముతో అహంకారముతో అటు ఇటు తిరుగుతూ ఆశ్రమాల్లో ఉండేటువంటి మహర్షులను కూడా అవమానించినారంట. ఆశ్రమాల్లో తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షులను కూడా అవమానించినారు. అసురులు బలగర్వముతో పెద్ద పెద్ద ప్రయత్నముతో బాధించగా భూమి బ్రహ్మను శరణు వేడింది. బ్రహ్మను శరణు, ఏమయ్యా ఇట్లా వాళ్ళు పుట్టినారు, నేను ఎంత 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 మంచి వాళ్ళనైనా భరిస్తాను, కానీ అధర్మ పరులు పుడితే నేను మాత్రం భరించలేను అని చెప్పేసి ఆమె బ్రహ్మదేవుణ్ణి శరణు వేడింది అనమాట. ఈ ప్రాణి సమూహాలన్నీ పర్వత వనాలతో ఉన్న ఈ భూమిపై దానవుల ప్రాబల్యం వల్ల జీవించలేకుండా పోయినాయి. అప్పుడు భయపీడితులైన ఈ భూమి దేవద్విజ మహర్షులతో కలిసి సర్వభూత పితామహుడు లోకకర్త అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి దర్శించిన ఈ ప్రాణులు కూడా వెళ్ళినాయి. స్వామి, మేము బ్రతకల్లా వద్దా? ఈ విధంగా అసురులందరూ పుట్టి ఈ భూమినంతా కూడా వాళ్ళు ఆక్రమణకు గురి చేస్తున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు, వాళ్ళు అనేక విధాలుగా మమ్మల్ని ఎది చేస్తున్నారు అని చెప్పేసి అవన్నీ కూడా వెళ్ళి దర్శించినాయంట. దేవ కర్మలలో నిమగ్నమైన గంధర్వులు, అప్సరసులు నమస్కరిస్తుండగా భూమి బ్రహ్మకు నమస్కరించింది. లోకపాలకులందరి సన్నిధిలో శరణార్థిగా వచ్చినటువంటి భూమి ఇలా విన్నవించుకుంది. సర్వకారణ స్వరూపుడైనటువంటి బ్రహ్మకు భూమి కోరే పని ముందే అవగతమైంది. భూమి ఎందుకు వచ్చింది, ఏం కోరుతుంది అని చెప్పేసి బ్రహ్మగారికి ఆల్రెడీ తెలిసిపోయింది. ఈ జగత్తుకు కర్త అయినటువంటి బ్రహ్మ సమస్త సుర లోకాల మనోగతాన్ని ఎందుకు తెలియలేడు? ఆయనకు అన్నీ తెలుస్తాయి, సృష్టి కర్త కాబట్టి ఆయనకు అన్నీ తెలుస్తాయి. ఈ భూమికి రక్షకుడు, ప్రభువు, సర్వభూతాల ఉత్పత్తి కారకుడు, అశ్వేశ్వరుడు, ప్రజాపతి అయినటువంటి బ్రహ్మతో భూమి ఇలా అంది. బ్రహ్మ భూమి ఇలా అన్నారు. ఆ బ్రహ్మ ఆమెతో ఇలా అన్నాడంట, వసుంధర, నువ్వు ఏ పని మీద నా దగ్గరికి వచ్చావో
ఆ పని కోసం దేవతలందరినీ వినియోగిస్తాను. నువ్వు ఏ పని మీద వచ్చినావో నాకు తెలుసమ్మా, దేవతలందరినీ కూడా ఆ పనిలో నియోగిస్తాను అన్నాడు. వైశంపాయనుడు అన్నాడు. ఆ విధంగా పలికి బ్రహ్మ భూమిని సాగనంపి సమస్త దేవతలను ఆజ్ఞాపించినాడంట. ఏమని? దేవతలారా, ఈ భూమి భారాన్ని తగ్గించడానికి అసురులతో విరోధించుటకై మీ మీ అంశాలలో వేరు వేరు చోట్ల మీరు జన్మించండి. భూభారాన్ని తగ్గించడానికి, ఈ అసురు యొక్క విరోధించడానికి, వాళ్ళని విరోధించడానికో మీరందరూ కూడా మీ మీ అంశాలతో వేరు వేరు చోట్ల భూమిపై మీరందరూ కూడా జన్మించండి అని చెప్పినాడు. అదేవిధంగా గంధర్వులు అప్సరస్సులు పిలిచి అర్థవంతమైనటువంటి వచనాన్ని చెప్పినాడట. బ్రహ్మ, మీరు ఏ ఏ అంశాల్లో మానవుల్లో యథేచ్ఛగా జన్మించండి అనగానే శుక్రాదులు తత్యనము అర్థ సాధకము పథ్యము అయిన బ్రాహ్మణ మాటను స్వీకరించినారు. అటుపై వారు వారి వారి అంశాలతో భూమిపై జన్మించడానికి శత్రు సంహారకుడైన నారాయణునికి వైకుంఠానికి వెళ్ళారు. మళ్ళీ వైకుంఠానికి కూడా వెళ్ళారంట అందరూ కూడా, దేవతలందరూ కూడా. ఆ నారాయణుడు చక్ర గదాపాణి, పీతాంబరుడు, నీలకాంతి గలవాడు, పద్మనాభుడు, దేవతల శత్రువులను చంపేవాడు, విశాలమైనటువంటి అందమైన చూపులు గలవాడు, ప్రజాపతులకి ప్రభు, దేవతలందరికీ నాథుడు, మహాబలుడు, శ్రీవశాంకుడు, ఋషికేశుడు, దేవతలందరిచే పూజించబడేవాడు. అట్టి పురుషోత్తముని సమీపించి ఇంద్రుడు, ప్రభు, భూభారాన్ని తగ్గించడానికి మమ్ములను హంసతో అవతరించడానికి అనుమతించండి. అప్పుడు శ్రీహరి అలాగే అని చెప్పినాడు. ఆయన రాజముద్ర వేసేసినాడు. బ్రహ్మదేవుడు చెప్పిన దానికి ఆయన రాజముద్ర వేసేసినాడు. వైశంపాయనుడిలా అన్నాడు. తర్వాత దేవతలందరితో పాటు ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుతో స్వర్గం నుంచి భూమిపై అవతరించడానికి అనుజ్ఞ తీసుకున్నాడు. ఇంద్రుడు దేవతలందరినీ ఆదేశించి నారాయణ నివాసం నుంచి నిష్క్రమించినాడు. ఆయన నుంచి అనుగ్రహం తీసుకున్నాడు. దేవతలందరూ తమ శత్రువులైన అసురుల వినాశనం కోసము, సర్వలోక హితం కోసము క్రమక్రమంగా స్వర్గం నుంచి భూమిపైన అవతరించినారు. వాళ్ళందరూ కూడా భూమిపైకి వచ్చినారు. దేవతలందరూ కూడా. రాజశ్రేష్ఠ, దేవతలు వారి వారి ఇచ్చానుసారంగా బ్రహ్మ ఋషుల వంశాల్లో, రాజు ఋషుల వంశాల్లో జన్మించినారు. వీళ్ళందరూ కూడా జన్మించినారు. వారు దానవులను, రాక్షసులను, దుష్ట గంధర్వులను, సర్పాలను, మానవులను భక్షించే ఇతర ప్రాణులను పలుమార్లు సంహరించినారు. వాళ్ళు వదలలేదు, వాళ్ళ పని చేసినారు. భరతశ్రేష్ఠ, బలవంతులైన బాల్యంలో ఉన్న దానవులు, రాక్షసులు, గంధర్వులు కానీ బలవంతులైన బాల్యంలో ఉన్న దానవులు, రాక్షసులు, గంధర్వులు, నాగులు ఏమీ చేయలేకుండా పోయినారు. ఈ విధంగా జనమేజయుడన్నాడు. దేవతలు, దానవులు, గంధర్వులు, అప్సరసులు, మానవులు, యక్షులు, రాక్షసులు మొదలైన సర్వప్రాణుల జన్మ ప్రకారాన్ని పూర్తిగా నువ్వు చెప్తే వినాలని ఉంది అని చెప్పినాడు. వైశంపాయనుడు అన్నాడు. పూజ్యుడైనటువంటి స్వయంభూ బ్రహ్మకు నమస్కరించి దేవతల యొక్క ఉత్పత్తి వినాశాలు సమగ్రంగా చెప్తాను విను. బ్రహ్మ మానస పుత్రుడు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుతుడు, క్రతువు అనేటువంటి 6 మహర్షులు ప్రసిద్ధులు. వీళ్ళందరూ కూడా. వారిలో మరీచికి కశ్యపుడు అనే కుమారుడున్నాడు. ఆ కశ్యపుడికే ఈ ప్రజలంతా జన్మించినారు. మనమందరూ కూడా కశ్యపుని యొక్క పుత్రులమే. 84 లక్షల జీవరాశులన్నీ కూడా కశ్యపునికి జన్మించిన వాళ్ళే జన్మించినారు. అతిథి, దితికి రాక్షసులు. బ్రహ్మకు దక్షుడనే కొడుకున్నాడు. అతనికి సౌభాగ్యశీలుడైనటువంటి 13 కూతుర్లున్నాడు. అతిథి, దితి, ధనువు, కాల, ధనాయువు, సింహిక, క్రోధ, ప్రాద, విశ్వ, వినత, కపిల, ముని, కద్రువ అని 13 దక్షుని కూతుర్లు. వీళ్ళందరూ దక్షుని కూతుర్లు. వినతి, కద్రువ తెలుసు కదా మనకి. వీరికి బలపరాక్రమం గల పుత్రులు జన్మించినారు. తెలుసు మనకి. గరుత్మంతుడు జన్మించినాడు. నెక్స్ట్ శేషుడు జన్మించినాడు. అసురుడు జన్మించినాడు. కద్రువ వాళ్ళు, ఇవన్నీ పాములు జన్మించినాయి కదా. ఈ విధంగా గరుత్మంతుడు లాంటి వాడు జన్మించినాడు. అతిథికి లోకపాలకుడైన 12 ఆదిత్యులు జన్మించినారు. వారి పేర్లు దాత, మిత్రుడు, ఆర్యముడు, శుక్రుడు, వరుణుడు,
అంశుడు, భగుడు, విశ్వస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు. వీరందరిలో చిన్నవాడు విష్ణువు ఆదిత్యులందరికీ కూడా గుణాధికుడు. తర్వాత దితికి హిరణ్యకశిపుడు అనే ఒక పుత్రుడు మాత్రమే కలిగాడు. అతనికి మహాత్ములైన 5 పుత్రులు కలిగినారంట. వారిలో పెద్దవాడు ప్రహ్లాదుడు, రెండవవాడు సంహనుడు, మూడవవాడు అనుభృతుడు, 4వవాడు శిబి, 5వవాడు భాస్కరుడు. ఈ 4 ప్రహ్లాదునికి విరోచనుడు, కుంభుడు, నికుంభుడు అనే 3 పుత్రులు కలిగినారన్నమాట. విరోచనునికి ప్రతాపవంతుడైనటువంటి బలి అనే ఒక పుత్రుడు కలిగినాడు. బలి చక్రవర్తి. ఆ బలి చక్రవర్తి బాణుడు అనే బాణుడు, ఆ బలి కుమారుడు బాణుడు మహాసూరుడని ప్రసిద్ధి చెందినాడు. శ్రీమంతుడైన అతడు రుద్రునికి అనుచరుడు, మహాకాలుడని ప్రసిద్ధి చెందినాడు. ఇక ధనువుకు 34 పుత్రులు కలిగినారు. ధనువు అనేటువంటి వారికి 34 పుత్రులు కలిగినారు. రాజా వారిలో మహాయశస్వైన విపచ్చిత్తి అందరికంటే పెద్దవాడు. తర్వాత శంబరుడు, నమూచి, పులోముడు, అశిలోముడు, కేసి, దుర్జయుడు, అతిశిరుడు, అశ్వశిరుడు, అశ్వశంకువు, గగనమూర్తుడు, వేగవంతుడు, కేతుమంతుడు, సర్వానుడు, అశ్వుడు, అశ్వపతి, వృషభవతుడు, అజకుడు, అశ్వగ్రీవుడు, సూక్ష్ముడు, మహాబలుడైనటువంటి తహుండు, ఇషుపాదుడు, ఏకచత్రుడు, విరూపాక్షుడు, హరుడు, అహారుడు, నిచంద్రుడు, నికుంభుడు, కపటుడు, శరభుడు, శలభుడు, సూర్యుడు, చంద్రుడు, ఇలా 34 ధనువు వంశంలో జన్మించినటువంటి దానవులు. వీళ్ళంతా కూడా దానవులు, రాక్షసులు. దేవతల్లోని సూర్యచంద్రులు వేరు, దానవుల్లోని సూర్యచంద్రులు వేరు. సో వాళ్ళకిద్దరు వేరే ఉన్నారు, వీళ్ళకిద్దరు వేరే ఉన్నారు. ఏకాక్షుడు, మృతవరుడు, ప్రలంబుడు, నరకుడు, వాతాపి, చతుసపనుడు, శఠుడు, గవిష్ఠుడు, వనాయువు, దీర్ఘయుగుడు అనే ప్రసిద్ధులు. వారి పుత్రులు పౌత్రులు లెక్కించలేనంతమంది, లెక్కించలేము వాళ్ళు, అంతమంది పుట్టినారు. ఇట్లా దక్షకన్య సింహిక సూర్యచంద్రులను హింసించే రావు కన్నది హింసిక. అదేవిధంగా సుచంద్రుడు చంద్రహార్త, చంద్ర ప్రమర్దుడు అనేటువంటి పుత్రులను కన్నది. క్రూర స్వభావం గల 4 పుత్రులు జన్మించారు. శత్రువులను అణిచివేయగల క్రూర కర్ములు, క్రోధవసులు అనే సంతాన గణాన్ని కన్నారు. ధనాయువు, వికక్షుడు, బలుడు, వీరుడు, వృత్తుడు అనేటువంటి 4 మహాసురులు కొడుకులు కన్నారు. కాలకు అశ్వశాస్త్రాల్లో ఆరితేరిన కాలునితో సమానమైన పుత్రులు కలిగినారు. అంటే ఈ దానవులు కూడా విపరీతమైన బలంతో పుట్టారన్నమాట. ఈ దానవులు కూడా విపరీతమైన బలంతో పుట్టారు. దేవతలు కూడా విపరీతమైన బలంతో పుట్టారు. దానవుల్లో ప్రసిద్ధులు, పరాక్రమవంతులు, శత్రువులు నాశనం చేయగలవారు కూడా అయినారంట వాళ్ళు. చూడండి, ఇందులో సమానంగా పుట్టించినాడు. ఎందుకు ఆ విధంగా చూడండి, ఇందులోనే రహస్యం ఉంది. భగవంతుడు మనలో శరీరంలో చెడ్డ గుణాలని మంచి గుణాలని 2 పెడతాడనమాట. భగవంతుడు ఎప్పుడు కూడా చెడ్డ గుణాలని మంచి గుణాలని 2 పెడతాడు. వాటి మధ్య సంఘర్షణ పెడతాడు. ఈ చెడ్డ గుణాలని మనం అణిచివేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు నువ్వు మంచి గుణాలు ఒకటే పెట్టినావు అనుకో, నువ్వు తొందరగా క్వాలిఫై అయిపోతావు. అంతే కదా, నీలో మంచి గుణాలు ఉన్నాయనుకో నువ్వు తొందరగా క్వాలిఫై అయిపోతావు. జీవితంలో నువ్వు ఎట్లా రాణించేది? నువ్వు రాణించాలంటే చెడ్డ గుణాలకు, నీ చుట్టూ చెడ్డ గుణాలను సృష్టిస్తాడు, నీలో కూడా చెడ్డ గుణాలను సృష్టిస్తాడు, పరీక్షిస్తాడు. మంచి గుణాలను నువ్వు ప్రేరేపించుకోవాలి. ఆ ప్రేరేపించుకొని చెడ్డ గుణాలను ప్రయత్నపూర్వకంగా వదులుకోవాలి. కానీ చెడ్డ గుణాలు మనం ఒకరితోనే పోతాయా? పోవు. భగవంతుని యొక్క ఇది కూడా ఉండాలి. భగవంతుని యొక్క సహాయం లేకుండా పోతే మనలో ఉండే చెడ్డ గుణాలు పోవు. మనలో ఉండే చెడ్డ గుణాలు పోవాలంటే చెడ్డ గుణాలు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు పొందినటువంటి వాళ్ళ జీవితాన్ని మనం పరిశీలించాలి ఫస్ట్.
చెడ్డ గుణాలంటే ఇట్లుంటాయని చెప్పేసి అవి పరిశీలిస్తూ మనలో కూడా దైవిక లక్షణాలు, దైవీ గుణాలు వస్తాయి. ఆ దైవీ గుణాలు రావాలి అంటే ఇట్లాంటి శాస్త్రాలను పఠించాలి. ఏదో 15 రోజులకు ఒకసారి పూజ చేసారావు, రోజు నువ్వు కడుక్కోవాల్సిందే. నీ వెంటరాని వంటిని ఇంటిని ఎన్ని రోజులు కలుగుతావు? మనసును కడుక్కో అంటుంది శాస్త్రం. నీ వెంటరానటువంటి వంటిని ఇంటిని రోజు కడుగుతున్నావు, వంటిని ఇంటిని. మరి నీ వెంట వచ్చేటువంటి మనసుని ఎప్పుడు కడుగుతావు అని అడుగుతుంది. నీ వెంట వచ్చేటువంటి మనసుని నువ్వు ఎప్పుడు కడుగుతావు? ఇంకా ఇలాంటి గ్రంథాల వల్లే కడగలం. అంత ఈజీగా సర్వీసింగ్ పూర్తి చేయాలి. దాన్ని ఊరికి పైన తుడిస్తే పోవి. మన స్కూటర్ పైన తుడుస్తాం, అవి పోవు. పూర్తి పాటలు ఇప్పాల్సిందే, దాంట్లో ఉండే మురికి తీయాల్సిందే, మళ్ళీ పాటలు వేయాల్సిందే. అప్పుడు పూర్తి సర్వీసింగ్ చేస్తే తప్ప అంత తొందరగా పోవు. పూజ అయిపోయే వరకు బాగుంటాయి, పూజ అయిపోయాక రెడీ అవుతాయి. మళ్ళీ పూజ అయిపోయే వరకు అందరూ బాగుంటారు. పూజ అయిపోతేనే ఏం ప్రసాదం మేము బాగాలేదు అంటాడు బయటికి పోయేవాడు. అట్లా మన రామకృష్ణ పరమహంస అంటాడు, మనం పూజ కూర్చున్నప్పుడు స్ప్రింగ్ మీద కూర్చొని వింటామంట. పూజ అయిపోతే స్ప్రింగ్ లేస్తుంది అనమాట. అట్లా మనం కూడా లేస్తాం. చెప్పులు వేసుకుంటేనే అయిపోయా. మనలో మళ్ళీ తమోగుణము రజోగుణం ప్రవేశిస్తాయి. అంతవరకు సత్వగుణంలో కూర్చొని వింటాం. మనం చెప్పులు వేసుకుంటేనే అయిపోయా, మన కార్యక్రమాలు మనకు అయిపోతాయి అన్నమాట. కాబట్టి అది ఆ సత్వగుణాన్ని మనం నిలుపుకుంటూ ఉండాలి. ఆ సత్వగుణాన్ని మనం నిలుపుకుంటూ ఉంటే అవన్నీ కూడా వస్తాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. కాబట్టి భగవంతుడు అంత తొందరగా క్వాలిఫై చేయడు మనల్ని. చెడ్డ గుణాలను మంచి గుణాలు రెండు ఇచ్చి ఆ రెండింటితో పోరాటం కలుపుతాడు, సంఘర్షణ పడమంటాడు. ఆ సంఘర్షణ నుంచి బయటికి రమ్మంటాడు. నేను అంత తొందరగా నీకు చెడు గుణాలను తీసేయడు. ఏదో రకంగా నేను చెడు గుణంలోకి ఇచ్చేస్తా అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అప్పుడు భగవంతుడిని ధ్యానించాల. స్వామి, నాలో ఉండే చెడ్డ గుణాలని నేను పోగొట్టుకోలేకుండా పోతున్నాను, కాబట్టి నువ్వే నాకు శరణు. ఏం చేస్తావో నాకు సంబంధం లేదు. నేను ప్రయత్నం అయితే చేస్తాను, కానీ పోవడం లేదు. నువ్వు నాకు ఇవ్వాలా అని చెప్పేసి భగవంతుని వేడితే, నీ ప్రార్థనలో బలం ఉంటే, నీ ప్రార్థనలో సరైనటువంటి బలం ఉందనుకోండి, నీ ప్రార్థనలో ఆర్తి ఉందనుకోండి, నీ ప్రార్థనలో మంచి సరళత ఉందనుకోండి, భగవంతుడు వెంటనే ఇచ్చేసేస్తాడు, వెంటనే ఇస్తాడు. అది ఆ ఆర్తి లేకుండా, ఆ శరణాగతి లేకుండా మనము భగవంతుని ప్రార్థిస్తే ఆయన ఏమయ్యాడు, సర్లేదా చూస్తాం పో అంటాడు. చాలాసార్లు మొక్కినావు గొప్ప, చూస్తాం పో అంటాడు. ఆ ఆర్తి రావాలి భగవంతునిలో, ఆ ఆర్తి మనలో రావాలి. భగవంతుడు దాన్ని తొలగిస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి శరీరాన్ని ఆయన తొలగించడం 2 నిమిషాల పని. ఆయన మూక శంకరుడు మూగుడంట. మదురైలో ఆయనకి అమ్మవారి మీద పాడాలని అని చెప్పి ఆయన విపరీతమైన ఆర్తి కలిగిందంట. ఆర్తి కలిగితేనే అమ్మవారు అతనికి నోరిచ్చిందంట. ఇప్పుడు పాడరా అని చెప్పి అమ్మవారి నవ్వు మీద 150 శ్లోకాలు చెప్పినాడంట. ఆసువుగా చెప్పినాడంట. మూగవాడు అమ్మవారి నవ్వు మీదనే 150 శ్లోకాలు చెప్పినాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, అమ్మాయి ఈ నోరు తీసేయని చెప్పి. ఏం పై ఎందుకు తీసేయాల? ఇంకొద్దు, ఈ నోరుతో వేరే ఏమన్నా మాట్లాడతాను నేను, తీసేసేయండి. ఓకే తీసేస్తానని తీసేసింది. అంతే, అవి ఉండేవి. మదురైలో అమ్మవారి ప్రత్యక్షమై ఆ విధంగా చేసింది. అంటే మూగవాణికి కూడా 2 నిమిషాల్లో మాటలు ఇచ్చేసింది. మరి అంత గొప్ప తల్లి ఆమెకు కలగాల, మన మీద ఒక ఆర్తి కలగాల. వీడురా భక్తుడంటే, వీడురా నా భక్తుడంటే అని చెప్పేసి ఆ ఆర్తి కలగాల. అందులో ఆర్తి కలిగింది అనుకో, అయిపోయింది, ఇచ్చేస్తుంది. నీకు సమస్తము నువ్వు ఏం మనసులో అనుకుంటే ఇచ్చేస్తుందని. కాబట్టి ఆ విధమైనటువంటి ఆర్తి కలగడానికి మనలో ఉండేటువంటి ఈ లక్షణాలన్నీ కూడా పోవాలా, సంఘర్షణ పడాలా రోజు కూడా. అవి అంత తొందరగా పోయేది కాదు. అంత తొందరగా ఇప్పుడు సపోజ్ మనకి బట్టలకు మరకుందనుకోండి, దానికి ఏరియా వేస్తే కానీ పోదాం. మామూలు సోపుతో నువ్వు ఎంత రుద్దినా అంతే. కాబట్టి ఆ విధమైనటువంటి ఆర్తి ఉండాలా అని చెప్పేసి అక్కడ అంటారు. కాబట్టి అసురులకు
ఉపాధ్యాయులైనటువంటి శుక్రుడు జన్మించినాడంట. శుక్రుడు భృగు మహర్షి కుమారుడు. అతనికి ఉపశమనుడు అని అంటారు. అతనికి 4 పుత్రులు ఉన్నారు. వారు అసురులకు పురోహితులు అంట. వీళ్ళు అసురులకు కూడా పురోహితులను రెడీ చేశారు. సూర్యచంద్రులే సెపరేట్ చేసుకున్నారు వాళ్ళు. మాకు వేరే ఉండాలి వాళ్ళిద్దరు, మీకు వేరే మాకు వేరే, భాగాలు అయిపోయినారు. మాది వేరే మీది వేరే, మా అడ్డా వేరే మీ అడ్డా వేరే, చూసుకుందాం ఇద్దరు అని చెప్పేసి ఆ విధంగా పుట్టినారు. కాబట్టి తక్కిన శుక్రుని కుమారులు త్వనధరుడు, అత్రి అనువారు. మిగిలిన వారిద్దరూ రౌద్ర కర్మలు చేసేవారు, చేయించేవారు. ఉపనసుని కుమారులంతా సూర్యునితో సమానంగా ప్రకాశించేవారు. బ్రహ్మలోక పరాయణులు కూడా. రాజా, పురాణాల్లో విన్న రీతిగా దేవతల యొక్క తీవ్రమైన స్వభావాలైనటువంటి అసురుల యొక్క జన్మ వృత్తాంతం చెప్తాను. రాజా, వారి సంతానాన్ని పూర్తిగా చెప్పడం సాధ్యం కాదు. అనంతమైన ఈ వృత్తాంతం అంతా చెప్పడానికి అంత ప్రధానమైంది కూడా కాదు. తారక్షుడు, అరిష్టనేమి, గరుడు, అరుణుడు, అరుణి, వారుని వినతపుత్రులుగా వీళ్ళంతా ఉన్నారు. శేషుడు, అనంతుడు, వాసుకి, తక్షకుడు, కూర్ముడు, కులికుడు, కద్రువ పుత్రులు. వీళ్ళందరూ కూడా కద్రువ పుత్రులు. రాజా భీమసేనుడు, ఉగ్రసేనుడు, సుపర్ణుడు, వరుణుడు, గోపతి, ధృతరాష్ట్రుడు, సూర్యవత్సలుడు, సత్యవాక్కు, ఆర్కపర్ణుడు, ప్రయుతుడు, భీముడు, సర్వజ్ఞుడు, హితేంద్రుడైనటువంటి చిత్రరథుడు, శాలిశీలుడు, పర్జన్యుడు, కలి, నారదుడు, ఈ 14 దేవ గంధర్వ జాతుల్లో ముని గర్భం నుంచి జన్మించినారు. వీళ్ళందరూ కూడా ఈ విధంగా ముని గర్భం నుంచి వాళ్ళు జన్మించినారు. ఇట్లా భరత. ఇక తక్కిన వంశాల గురించి చెప్తాను. దక్షకన్య అయిన ప్రాద, అనుపద్య, మసువు, మనువు, వంశ, అసుర, మార్గణప్రియ, ఆరూప, సుభగ, బాసి అనేటువంటి కన్యలను కన్నది. సిద్ధుడు, పూర్ణుడు, మహాయశస్వి, పూర్ణాయువు, బ్రహ్మచారి, రణగుణుడు, సుపర్ణుడు, విశ్వవసువు, భానువు, సుచంద్రుడు, 10 మంది దేవతా గంధర్వ జాతులకు ప్రాదకు జన్మించిన కుమారులు. ఇంతేకాకుండా ప్రాద కశ్యప మహర్షి వలన ప్రసిద్ధులైన శుభలక్షణాలు కలిగిన అప్సరస స్త్రీలకు జన్మనిచ్చింది. అలంబుష, మిశ్రకేసి, విద్యుత్లత, త్రిలోత్తమ, అరుణ, రక్షిత, రంభ, మనోరమ, కేసిని, సుబావు, సురస, సరజ, సుప్రియ అనేవారు ప్రాదకు జన్మించిన వారు. అతిబాహు, హోగు, తుంబురుడు, ఆ 4 ప్రాద సంతానము. ఇట్లా అమృతము, గోవులు, బ్రాహ్మణులు, గంధర్వులు, అప్సరసులు, కపిల యొక్క సంతానం. ఈ విధంగా గంధర్వులు, అప్సరసులు, సర్పాలు, సుపర్ణులు, రుద్దులు, మరుత్తులు, గోవులు, బ్రాహ్మణులు మొదలైన సమస్త ప్రాణుల ఉత్పత్తి ఉన్నట్లుగా చెప్పాను. ఆయుర్దాయకము, పుణ్యప్రదము, ధన్యము, శృతి సుఖావనము, శ్రోత్రవ్యము అయినటువంటి వృత్తాంతాన్ని వినిపించాలి. దృష్టిలోకంగా వినాలని భావం. మహాత్ముల వంశస్థుల గురించి బ్రాహ్మణ దేవ సన్నిధిలో చదివిన వారు సంతానము, పుష్కలమైన ధనము, కీర్తి పొందగలుగుతారు. మరణానంతరం వారు ఉత్తమ గతులను పొందగలుగుతారు. ఈ విధంగా మనము వీళ్ళందరినీ కూడా ఇలాంటి గొప్ప వంశాలని ఒకసారిగా మనమందరూ కూడా స్మరించడం వలన మనము చక్కని సంతానము, పుష్కలమైనటువంటి ధనము, కీర్తిని, మరణానంతరం కూడా ఉత్తమ గతిని కూడా మనకు ఈ భారతము మనకు ప్రసాదిస్తుంది అని చెప్పేసి ఈ ఫలశ్రుతిని మనకు చెప్పడం జరిగింది. ఇందులో రేపు మహర్షుల కశ్యప పత్రుల సంతానం, కశ్యప మహర్షుల యొక్క సంతానం ఏ విధంగా జరిగింది అని చెప్పేసి రేపు తెలుసుకుందాం. హరి ఓం స్వస్తి గోవింద.